రామ్ నారాయణ్ రామ్ 1770 కోట్ల సంవత్సరాలు పగిలిపోయాయి. జన్మించినప్పుడు మనిషి తన తల్లిదండ్రుల ఆలోచనలు, అలవాట్లు మరియు వారి ఆలోచన ధోరణిని అనుసరిస్తూ పోతున్నారు. ఎవరు చదువు ఉన్న పిల్లలు, ఎవరు డాక్టర్లు, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు జస్టిస్లు, ఎవరు ఇంజనీర్లు ఈ విషయాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. వారి తల్లిదండ్రులు తమ ఆలోచన ధోరణిని వారికి బలవంతంగా అమలు చేయమని బలవంతం చేశారు. నాకు ఆలోచించడానికి ప్రకృతి బలవంతం చేసింది. ఈ మాట నేను చెప్పలేదు. కానీ ఈ ఆలోచన ధోరణి మహాగురు బాలక్ బ్రహ్మచారిని యొక్కది. 10 సంవత్సరాల క్రితం మూసా పూజ మొదలైంది. మూసా పూజ ఒక మ్యాప్, ఒక చార్ట్ వంటిది. అలాగే మ్యాప్లో మీరు అమెరికా ఎక్కడ ఉందో, రష్యా ఎక్కడ ఉందో, భారతదేశం ఎక్కడ ఉందో చూస్తూ అక్కడ వెళ్ళిపోవచ్చు. కానీ మూసా మాకు ఏం చెప్పింది? కొన్ని రోజుల క్రితం హిందూ ప్రజలు మరియు బెంగాలీ ప్రజలు దుర్గా పూజ చేశారు. దుర్గా 10 చేతులతో ఉన్నారు. 10 చేతులు అంటే ఏమిటి? ఈ భూమిలో ఒక వ్యక్తికి 10 చేతులు ఉండవా? నాకు అలాంటి వ్యక్తి ఎప్పుడూ కనిపించలేదు. అప్పుడు 10 చేతుల మూసా ఎందుకు తీసుకువచ్చారు? దుర్గా అమ్మ ఏం చెబుతున్నది? ఎవరూ ఆలోచించడం లేదు. పూర్వం జ్ఞానులు దుర్గా అమ్మ యొక్క 10 చేతులు సమాజం మరియు రాష్ట్రము చేతుల్ని సూచిస్తాయని చెప్పారు. ఎందుకంటే ఆమె 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉన్నాయి. దుర్గా అమ్మ చెబుతున్నది, నన్ను ఎత్తుకో, నాకు పండ్లు లేదా పువ్వులు అవసరం లేదు. నా చేతుల్లో ఉన్న ఆయుధాలను తీసుకో మరియు సమాజంలో జరుగుతున్న ఏది అయినా ఆమడిపో. మీ మనస్సులో ఉన్న చెడు ఆలోచనలను బయటకు తీసేయండి. మూసా పూజ వచ్చినది మూర్ఖులను తెలివిగా పరిచేందుకు, కానీ మూర్ఖ పనులు ఆపలేదు. మూర్ఖ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మీరు ఎంత తెలివిగా మారినా ఆ సమయంలోనే మూర్ఖ పనులు చేస్తారు. ఆలోచన శక్తి మన అల్లాహ్ ఖుడా మరియు దేవుడు. ఆలోచన ఆకాశం. ఆలోచన అన్ని అనుమతించే, అధికంగా ఆలోచించే అవసరం లేదు. నేరుగా ఆలోచించాలి. నా తల్లిదండ్రులు మరియు వారి తల్లిదండ్రులు కూడా తప్పులు చేశారు. నేను చదువుకున్నాను. ఇప్పుడు శాస్త్రం కాలం అనేక ఆవిష్కరణలు భూమికి చేయబడ్డాయి. మనిషి ప్రతి విషయాన్ని వివరించాడు, సమీకరించాడు, కానీ సృష్టించలేదు. భూమి చూస్తుంది, సూర్యుడు చూస్తుంది, ఆకాశం చూస్తుంది, నీరు నిశ్శబ్దంగా కూర్చుంది. అన్ని పైకి రికార్డ్ అవుతుంది. జరిగేది అన్నీ కనిపిస్తుంది. త్వరలో చర్యలు తీసుకోవాలి. భూమి తిరుగుతూ ఉంటుంది, ఆకాశం కదులుతుంది. మహాసముద్రం ఎంత పెద్దదో, పర్వతం ఎంత పెద్దదో ఆలోచించండి. ప్రకృతి సముద్రాన్ని సృష్టించింది, ఆపై దాన్ని పర్వతంగా మార్చింది. శాస్త్రజ్ఞులకు ఈ పెద్ద పర్వతాన్ని తయారు చేయమని చెప్పినా వారు చేయలేరు. విత్తనం లేకుండా చెట్టును తయారు చేయమని చెప్పినా వారు చేయలేరు. అందుకే భూమి ప్రతి ఒక్కరికి ఆలోచించడానికి సమయం ఇస్తుంది. భారత్ గురించి ప్రతి ఒక్కరూ వినాలి. అది మన పని. ప్రపంచం మొత్తం భారత్ యొక్క మాటలను వినాలి. అది మన పని. ప్రపంచం మొత్తం ప్రకృతి యొక్క మాటలను వినాలి. మేము దానిని చేస్తున్నాము. మేము మోడీ మరియు యోగితో మాట్లాడబోతున్నాము. మా వద్ద ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నాకు 2 మంచి వ్యక్తులు కావాలి. అవి నాకు లభించాయి. ఇప్పుడు మేము చూస్తాము మోడీని ఎవరు చంపుతారు. మేము చూస్తాము యోగిని ఎవరు చంపుతారు. మా వద్ద శక్తి లేదు, కానీ మేము వారి చర్యలను పశ్చాత్తాపం చేస్తాము. నేలలో వేయగలుగుతాము. నేను పెద్ద పెద్ద మాటలు మాత్రమే మాట్లాడటం లేదు. నాకు ధైర్యం ఉంది. మేము చూపించి చేయగలుగుతాము. ఎవరూ ఛాలెంజ్ చేయరు. కానీ తర్వాత మేము చచ్చిపోతామని మింగడం మొదలు పెడతారు. ముందుకు పోండి. మీరు ఎక్కడ చచ్చిపోతారని చెప్పండి. నేను ఎవరిని చంపగలుగుతాను? నాకు ఎవరూ చంపకూడదు. ప్రకృతికి నేను ఏం కావాలని నిర్ణయించడంలో నా హక్కు ఉంది. ఎవరైనా మతంలో పుట్టిన పిల్లలు, వారు ముస్లిం, హిందూ లేదా మరొక మతంలో పుట్టినప్పటికీ వారు ఏడుస్తూ పుట్టినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారు, అల్లా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కనిపించే అదే నిజం. సూర్యుడు, భూమి, గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి మరియు అవి మిగిలిపోయాయి. కనుక వాటి విలువ లేదు. మనిషి చేసిన ప్రతి వస్తువు విలువ ఉన్నదిగా. మీదున్న వారు ఇచ్చినది విలువ లేదు. కనిపించకపోతే అది లేదు. కనుక పిచ్చి మాటలు చెప్పకూడదు. ప్రజలు, పేదవారు తెలివిగా మారాలి. మంత్రులు మరియు నాయకులు పేదవారిని ఎంతకాలం మూర్ఖంగా ఉంచుతారు? నేను వారిని వదిలిపెట్టను. మోడీ ఎక్కసు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇంట్లో కూర్చుని ఉన్నాను. నేను అలా రాకెట్ను ప్రయోగించి ఇంతటికి ఇంట్లో ఉండే వారు చచ్చిపోతారు. వారు ప్యారలైజ్ అవుతారు. అందువల్ల నేను అన్ని మనుషులకి చెబుతాను, మీరు సమయం లేదు.
మీదున్న వారు సమయాన్ని ఇవ్వరు. నేను ఒక పోస్టాఫీస్ ప్యూన్ను, అందరికీ సమాచారం అందించే వ్యక్తిని. మీరు నా మాటలు వినలేకపోతే ఇది ప్రకృతి సంబంధిత విషయం. మీరు వినాలని అనుకోవట్లేదా? అది మీపై ఆధారపడి ఉంటుంది.